హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది నిన్న సాయంత్రం వీడియో కానించి కంటిన్యూ అవుతుందండి. రాత్రి పడుకునే ముందు రోజు నేను సబ్జా గింజలు నానేసుకొని పడుకుంటాను. ఉదయం లేవగానే తాగుతాను. సబ్జా గింజలు ఫస్ట్ ఒక గ్లాస్లో సబ్జా గింజలు వేసి వాటర్ వేసి నానబెట్టడమే అండి, ఏం లేదు. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళకు ఓకే. ఒక్కసారి స్పూన్ తోటి వాటర్ వేసాక కలిపితే ఏంటంటే అడుగునే ఏమన్నా ఉన్నా కానీ మొత్తం కలుస్తాయి అనేసి. ఇక రోజు రాత్రి వచ్చేసి అయితే నేను చపాతీ తినే అలవాటు ఉందండి. నన్ను రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నాకు ప్లేట్ మీద చేస్తేనే కంఫర్ట్ అండి, కోలా ఉన్నా కానీ. దాని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడకుంటే చూడండి వెళ్ళి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, విష్ణు ఈశ్వర్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసాక మీకు అక్కడ ఒక గంట సింబల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా వచ్చేస్తాయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే దానివల్ల నాకు అంత మోటివేషన్ వచ్చి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టగలుగుతాను. చపాతీ అయితే అవుతుందండి, చూసారు కదా, బోత్ సైడ్స్ అలా మంచిగా కాల్చుకోవాలి. నా వీడియోస్లో ఏంటంటే ఎంతో కొంత రోజు కొంతమందికి యూజ్ అయ్యే టిప్ అయినా ఉంటుందండి. ఒకసారి నా వీడియో చూసి మీకు నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ అండి. ఇంకా మీరు నైట్ రొటీన్ ఏంటండి? మీరు నైట్ రెగ్యులర్గా ఏం తింటారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి తప్పకుండా. నేనైతే డైలీ చపాతీయే తింటానండి. మోస్ట్లీ ఎక్కువ శాతం చపాతీ తింటాను. ఎప్పుడన్నా చపాతీ కొట్టినప్పుడు ఇడ్లీ, దోశ అలా అన్నమాట. చపాతీ అయితే అయిందండి. నిన్న ఎగ్ టమాటో కర్రీ చేశాను. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అని చెప్పాను కదా, చూడకుంటే చూడండి. ఎగ్ టమాటో కర్రీ అయితే సూపర్ వచ్చింది, చాలా అంటే చాలా బాగా. ఆ వీడియో మీరు నన్ను కావాలని అడిగితే స్పెషల్గా ఎగ్ టమాటో కర్రీ రెసిపీ చేసి వీడియో పోస్ట్ చేస్తానండి. నాకు చపాతీ తినగానే మీకు ఫస్ట్ పెట్టే అలవాటు. నేను తినుకుంటూ ఫస్ట్ మీకు పెట్టాకే నేను తింటాను. అలాగే ఇది మార్నింగ్ అండి, మార్నింగ్ వీడియో కంటిన్యూ అయిపోద్ది. చూడండి, మా ఇంటి ముందు వ్యూ అయితే చాలా బాగుంటుందండి. రోజు మార్నింగ్ లేవగానే ఒక్క 10 minutes అయినా నాకంటూ నేను ఇలా కేర్ తీసుకుంటాను. దానివల్ల రోజు మొత్తం హ్యాపీగా ఉంటుందనేసి కొంచెం రోజు లేసే కంటే కొంచెం ముందు లేస్తే ఏంటంటే మనకంటూ మన టైం కేటాయించవచ్చండి. మనకంటూ మన టైం కేటాయిస్తే మన ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకోగలుగుతాము. నేను రెగ్యులర్గా ఇలా చేస్తాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు మార్నింగ్ లేవగానే ఇలాగే చేస్తున్నారా ఏంటనేది నాతో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నాలాగా ఎంతమంది ఉన్నారు, లేని వాళ్ళు ఎంతమంది అనేది కొంచెం ఒక ఐడియా వస్తుంది కదా. అలా ఒక 10 minutes గడిచాక ఇంట్లోకి వచ్చి డైలీ మార్నింగ్ అలా బయట నుంచి ఇంట్లోకి కొద్దిసేపు గడిపాక హాట్ వాటర్ తాగే అలవాటు ఉందండి నాకు. డైలీ మార్నింగ్ కంపల్సరీ హాట్ వాటర్ తాగాల్సిందే. హాట్ వాటర్ తాగుకుంటూ పాలకూర అయితే కడిగానండి. ఈరోజు పాలకూర కర్రీ చేసుకున్నాను. పాలకూర కడిగి కుక్కర్ కూడా వేసానండి. మీ కర్రీస్ ఏంటి అవన్నీ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. పాలకూర కుక్కర్కి వేసేసి రైస్ కూడా ఒక పక్క కడిగేసాను, కుక్కర్కి కూడా పెట్టేశానండి. ఈలోపు రైస్ అయ్యేలోపు కుక్కర్కి పెట్టేసి గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా చేస్తున్నాను. అందుకే ఆ రైస్ కుక్కర్ పెట్టేశాక ఏమంటే గోరుచిక్కుడుకాయలు కడిగేసి వాటిని కూడా క్లీన్ చేసి కడిగి కట్ చేసి పెట్టానండి. గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ చేయాలి. ఈలోపు నైట్ నానేసుకున్న సబ్జా గింజల వాటర్ ఉన్నాయి కదా, దాన్ని కూడా అది 1 sip తాగుకుంటూ ఇంట్లో పని మళ్ళీ చేసుకుంటూ ఉన్నానండి. కొంచెం బాగా నమలడానికి ట్రై చేయండి. ఎంత నమిలి తింటే అంత మన ఒంటికి పడుతుంది అంటారు కదా. సబ్జా గింజలైనా సరే మింగకుండా నమలడానికి ట్రై చేయండి వీలైనంత, అప్పుడు మన ఒంటికి పడుతుంది. నేను డైలీ నా వీడియో చూసిన వాళ్ళకైతే నేను మెంతికూర జ్యూస్ కూడా డైలీ తాగుతానండి. మెంతికూర వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిదండి చెప్తుంటారు కదా. మెంతికూర కొంచెం వేడి అనేసి నేను సబ్జా గింజలు తాగుతాను.
బాడీ కూల్ ఉన్న వాళ్ళైతే అవసరం లేదు. సబ్జా దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ దానిది కూడా వస్తున్నాయి కదా. మెంతుకూర వేడి అనేసి నేను డైలీ సబ్జా గింజలు వాటరు మెంతుకూర జ్యూస్ తాగుతాను. అది అలా అలవాటు అయిపోయింది. మెంతుకూర పక్కకు పెట్టాను, కడిగి మిక్సీకి వేసాను. ఈలోపు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసి ఇడ్లీ పెడితే తర్వాత మెంతుకూర జ్యూస్ చేసుకోవచ్చు అనేసి ఇడ్లీ పాత్రలకైతే ఆయిల్ పెడుతున్నానండి. కొత్తగా ఇడ్లీ చేసే వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ లైట్గా అండి, నెరి ఎక్కువ పెట్టొద్దు. కొంత లైట్గా పెట్టినా కానీ ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొంతమంది ఇంత ఆయిల్ వేసి పెడతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలాగే చేస్తాను. పిండిలో ఉప్పు వేయడం మర్చిపోవద్దు, ఖచ్చితంగా పిండిలో అయితే ఉప్పు వేయాలి. కొత్తగా చేసే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే తెలిసిపోద్ది. తర్వాత ఉప్పు వేసి కలిపేసి ఇడ్లీ ప్లేట్లలో వేసేయడమే అండి, ఏం లేదు. ఇడ్లీ చాలా ఈజీ, బిగినర్స్ కోసం చెప్తున్నాను. స్పెషల్లీ నాకు ఎక్కువ చేయితోటే చేస్తే ఇడ్లీ మంచిగా అనిపిస్తుంది. పిండి అలా వేయడం, కొంతమంది గరిటెతో వేస్తారు, ఎవరు ఇష్టం వాళ్ళది. నాకైతే ఇలా ఇడ్లీ చేయితో వేస్తేనే పిండి మంచిగా అనిపిస్తుంది, నాకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. గంటతోటి మనకు అంత తెలియదు, తెలిసే వాళ్ళకైతే ఓకే. మీరు ఎలా వేస్తారు? కొంతమంది గంటతో వేస్తారు, కొంతమంది చేయితోటి. అది కూడా నాతోటి ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ అండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కితేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. ఎంతో కొంత నేను చెప్పే మంచి టిప్స్ అనేది కొంతమందికైనా యూజ్ అవుతాయి కదా నా వీడియోస్ వల్ల అనేసే అండి. ఇక ఇడ్లీ ప్లేట్లకైతే ఇడ్లీ కూడా పెట్టేశాను. పిల్లల్ని ఈలోపు వాళ్ళు పడుకున్నారు, లేపడానికి వస్తున్నానని ఇడ్లీ పెట్టేసి పొయ్యి మీద ఇక వాళ్ళని లేపడానికి వెళ్ళాలి. వాళ్ళని ఏంటంటే, మనం మార్నింగ్ లేవగానే మనం ఎలా పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటామో వాళ్ళు కూడా అంతే. మేము పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం చెప్పగలుగుతున్నాము, వాళ్ళు చెప్పలేరు, మనమే అర్థం చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు అయితే ఇడ్లీ పెట్టేస్తానండి. ఎప్పుడైనా ఇడ్లీ ఈ లైన్లో ఇలా పెట్టాలండి. హోల్స్ ఉన్న సైడ్ ఒక సైడ్, ఇలా ఒక సైడ్, ఇలా హోల్స్ ఉన్న సైడ్ అలా పెడితే ఏంటంటే ఇడ్లీ మనం పొయ్యి మీద పెట్టినప్పుడు ఆవిరి రూపకంగా ఇట్లా ఇడ్లీ పొంగుద్ది కదా ఆవిరికి. అప్పుడు ఒక ప్లేట్ అంటుకోదు. మనం గిన్నెలు తోమేటప్పుడు మనకు సేఫ్టీ, పిండి కూడా వేస్ట్ కాదు. అలా 2 అంట్లు తోముకునేటప్పుడు చాలా సేఫ్. నేను ఇడ్లీ చేసిన ప్రతి వీడియోలో చెప్తున్నాను. చూసిన వాళ్ళు ఓకే, తెలిసిన వాళ్ళు ఓకే. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళకి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఓకే. కొత్తగా ఛానల్ నాకు చూసే వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఇడ్లీ పెద్ద మంట పొయ్యి మీద పెడతానండి, తొందరగా అయిపోద్ది. నాకు ఇదే అలవాటు. మనం అక్కడనే ఉంటాం కదా, చూసుకోవచ్చు. ఆవిరి ఒక 5 మినిట్స్కి ఆవిరి వస్తే వెంబటే బంద్ చేయాలండి. నేను మెంతుకూర కడిగాను కదా, మెంతుకూర జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇటు ఇడ్లీలు ఒక పక్క పొయ్యి మీద పెట్టుకుంటూ అన్ని పనులు మళ్ళీ అది ఇది పిల్లల్ని లేపడం అన్నీ చూసుకుంటుంటూ మెంతుకూర జ్యూస్ కూడా చేశాను. చూస్తున్నారు కదా, మెంతుకూర జ్యూస్ తాగుకుంటూ ఈలోపు ఇడ్లీ ఆవిరి వచ్చింది. చూస్తున్నారా, ఇడ్లీ ఆవిరి అలా రాగానే ఇక వెంబటే బంద్ చేసుకోవాలండి. ఒక్కసారి మనం బంద్ చేసినాక మళ్ళీ వెలిగించి మళ్ళీ బంద్ చేసి అలా చేయొద్దు, అప్పుడు ఇడ్లీలు అనేది గట్టిగా వస్తాయి. నాకు ఒక టిప్ తెలియని వాళ్ళ కోసం. ఈలోపు ఇడ్లీలు అయినాయండి. మెంతుకూర జ్యూస్ తాగుకుంటూ ఆనియన్స్ కూడా కట్ చేశాను, కూర పొయ్యి మీదకి కూడా వేసాను. పసుపు, అల్లం, ఉప్పు, కారం అవన్నీ వేసి ఫస్ట్ ఆనియన్స్లో అవన్నీ వేసావేంటక్క అని అంటే, ఈ కర్రీ డీటెయిల్స్, కుక్కర్లో ప్రతి ఒక్కటి ఎలా ఉంటున్నావు ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. అది అడిగితే నేను కంపల్సరీ షేర్ చేస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ ఒక వీడియో చేస్తాను దాని గురించి. అల్లం, వెల్లుల్లి, పసుపు, అల్లం అన్నీ వేసాక, కారం అన్నీ వేసాక కూడా వేసాను. పెద్ద మంట పెట్టి 1 నిమిషం పాటు వేసిన మసాలాలు, ఆనియన్స్ కర్రీకి పట్టేటట్టు పెద్ద మంట మీద 1 నిమిషం పాటు కలబెట్టి వాటర్ వేయాలండి. వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయాలి. ఇలా చేస్తే ఏంటంటే కర్రీలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అందులోనే ఉంటాయి. పెద్ద మంట అయితే పెద్ద మంట, చిన్న మంట అయితే చిన్న మంట, దానికి తగ్గట్టు చూసుకొని మీ దగ్గరే ఉంటట్టయితే చిన్న మంట అట్లా పెట్టి విజిల్స్ రాగానే బంద్ చేసుకోవడమే. ఈలోపు నేను పిల్లలకి రైనీ సీజన్ కదండి, హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు రైనీ సీజన్ అనే కాదండి, మా పిల్లలకి పుట్టిన కానించి అంటే బై బర్త్ వాళ్ళు ఊహ తెలిసడం స్టార్ట్ అయ్యి వాటర్ ఇవ్వడం స్టార్ట్ అయిన కాంచి నేను హాట్ వాటరే ప్రిఫరెన్స్ ఇస్తాను పిల్లలకి.
అలా అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకో పక్క అయితే వాటర్ బాటిల్లో వాటర్ పెట్టేసి ఇంకో పక్క పల్లీలు చట్నీకి రెడీ చేస్తున్నానండి. పల్లీలు ఎంచడానికి పెద్ద మంట పెట్టి దగ్గర ఉండే కలబెడితే ఏంటంటే 5 నిమిషాల్లో అయ్యే పని 1 నిమిషంలో అయిపోద్ది. మనం చిన్న మంట పెట్టి అటు మళ్ళీ అక్కడ ఒక పక్క కూర చేసుకుంటూ ఒక పక్క అది దానివల్ల టైం వేస్ట్ తప్పితే ఉండదు. 1 నిమిషం చిన్న మంట మీద అయినా అదే టేస్ట్ ఉంటుంది. చిన్న మంట మీద కొంచెం ఎక్కువ ఉన్నా కానీ పెద్ద మంట మీద కూడా ఆల్మోస్ట్ అదే టేస్ట్ ఉంటుందండి చట్నీ. అంటే నేను చేస్తున్నాను కదా కొన్ని ఇయర్స్లో, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు అలా అనిపించింది. మీరు అలా కాదు మాకు చిన్న మంట మీద అలవాటు మేము అలా చేసుకుంటాం అంటే మీ ఇష్టం, కానీ ఇలా కూడా చట్నీ బాగానే ఉంటుంది. పల్లీలు అయితే వేగాయండి, ఒక ప్లేట్లో కూడా వేసాను. పల్లీలు వేయించుకుంటూనే దగ్గరనే ఉంటాను కదా, ఒక పక్క పచ్చిమిరపకాయలు కట్ చేస్తానండి. నాకు ఇలా పీసెస్ ఇలా చేసి వేయించడమే అలవాటు. కొంతమంది తొడియాలతో వేస్తారు పచ్చిమిర్చి మొదట్లతోటి, అలా వేయొద్దని చెప్తున్నారండి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మా మమ్మీ వాళ్ళకు కూడా అదే అలవాటు, మా మమ్మీ కాడి నుంచే నాకు వచ్చింది. మరి వాళ్ళు అప్పుడు ఎందుకు చేశారో అది తెలియదు, కానీ ఇప్పుడైతే తొడియాలతోటి వేయొద్దు అనేసి అంటున్నారండి. నేను విన్నాను, మరి అదంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా. పచ్చిమిరపకాయలు ఎంచుకుంటూ ఇటు కూరను చూస్తున్నానండి. విజిల్ వచ్చింది చూసారా. మీకు ఇలాగే అలవాటు ఉందా? పచ్చిమిరపకాయలు తొడియాలు తీసి కట్ చేసి వేయించుతారా, లేకుంటే తొడియాలతోటి వేయించుతారా చెప్పండి. నాలాగా ఎంతమంది ఉన్నారో నాకు తెలిసిపోద్ది కదా. పచ్చిమిరపకాయలు చూసారా అలా వేయించాలండి, నెర్రి నల్లగా మార్చొద్దు, అలా అని కొంచెం పచ్చిగా కూడా వేయించొద్దు. ఇలా అయితే కరెక్ట్ మంచిగా ఉంటుంది, చట్నీ టేస్ట్ ఉంటుంది. అలా అయితే అవి చల్లారేలోపు నేను నైట్ పిల్లలకి బాదం పప్పులు నానేసాను. ఏమేమి డ్రై ఫ్రూట్స్ నానేస్తాను అన్నిటి గురించి నన్ను కామెంట్ బాక్స్లో మీరు అడిగితే వాటి గురించి కూడా డీటెయిల్గా నేను వీడియో చేసి పెడతానండి. బాదం పప్పు పొట్టు కూడా తీసాను. పొట్టు తీసే లోపల కర్రీ అయిందండి, విజిల్స్ వచ్చాయి, బంద్ చేశాను. డ్రై ఫ్రూట్స్ పొట్టు తీసాను చూస్తున్నారు కదా. పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి వేస్తున్నాను. కొంతమందికి ఏంటంటే ఎల్లిపాయ చింతపండు వేసే అలవాటు కూడా ఉంటుందండి. అది వేసి చూశాను నేను, ఇది వేసి చూశాను, కానీ నాకు టేస్ట్ ఇలానే ఎక్కువ అనిపించిందండి. దానికంటే ఎక్కువ శాతం అయితే మా ఇంట్లో ఇలాగే నచ్చారు. ఇలానే కూడా టేస్ట్ చాలా బాగుంది అనిపించింది. ఒకసారి అలా వేసేవాళ్ళు ఇలా వేసి చూడండి, కొత్త వాళ్ళైనా ఇలా వేసి చూడండి, దానికంటే ఇలానే టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ పల్లీలు పచ్చిమిరపకాయలు ఉప్పు, చట్నీ కూడా అయిందండి చూసారు కదా. చట్నీ పక్కన పెట్టే లోపల అన్నం అయిందా అని చూస్తే అన్నం కూడా అయింది. ఇంకా కుక్కర్ అయితే చూసారు కదండి. కుక్కర్లో వేయడం వచ్చిన వాళ్ళైతే ఓకే అండి, అలవాటు ఉన్న వాళ్ళు. తెలియని వాళ్ళు ఏంటంటే కుక్కర్కి వేసి ఆవిరి పోకముందే చాలామంది తీసే అలవాటు ఉంటుంది. అలా తీయొద్దండి, తీస్తే ఆ ఆవిరి అనేది మూత ఒక్కటేసారి ఓపెన్ చేయగానే ఇట్లా బ్లాస్ట్ అయినట్టు ఇట్లా మొత్తం ఆవిరి అనేది వచ్చి కూర అంతా చిల్లి చాలా గందరగోళంగా అయింది. అది అలవాటు ఉన్న వాళ్ళైతేనే అలా ప్రెషర్ అంతా కుక్కర్ విజిల్ ప్రెషర్ అంతా పోయేదాకా కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేయొద్దు. చెప్పాను కదా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పొట్టు తీసానని, లోపు వాళ్ళు స్నానం చేశారు, బ్రష్ అయిపోయింది. నేను కొద్దిసేపు అలా కూర్చుంటే నేను ఈలోపు డ్రై ఫ్రూట్స్ తీసిచ్చానండి, పొట్టు తీసిచ్చాను. వాళ్ళు చూసారుగా తింటున్నారు. మా పిల్లలకి అలవాటు డ్రై ఫ్రూట్స్ తినడం అనేది మొదటి నుంచి అలవాటు, అందుకే అలా తింటున్నారు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అయితే వాళ్ళు డ్రై ఫ్రూట్సే ఫస్ట్, వాటర్ తాగాక డ్రై ఫ్రూట్సే ఫస్ట్, తర్వాత టీవీలో కార్టూన్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. చూసారు కదండి. ఎంత మనం తొందరగా కొంచెం ఒక 1/2 అవర్ ముందు లేస్తే పిల్లలు అలా హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాము, హస్బెండ్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఒక 1/2 అవర్ ముందు లేవడానికి ట్రై చేయండి. ఈలోపు బాక్స్ కూడా కూర అయింది. కూరను ఒక దాంట్లో ఊడ్చిపెట్టి బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. నాకేంటంటే చేయితోటి కలపడం అంత నచ్చదు, జెమ్స్ అవి ఇవి ఉంటాయనేసి నేను గంటెతోటే ఎక్కువ అలవాటు. ఫస్ట్ నుంచి నా వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బాక్సెస్ కట్టేలోపు ఇడ్లీ కూడా అయిందండి. చూసారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఈ మెజర్మెంట్స్తో చేస్తే మాత్రం చూసారా ఎంత మెత్తగా పొంగి, మీరు ఇలాక ఇడ్లీలో చూసారు కదా ప్లేట్లలో చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇడ్లీ మెజర్మెంట్స్ ఎలా పోయాలని నన్ను అడిగితే ఆ వీడియో కూడా ఒకటి డీటెయిల్గా చేసి చెప్తానండి. పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ తినేసారు, అయిపోయాయి. ఇడ్లీ కూడా పెట్టేసాను, ఇడ్లీ కూడా తినేసినారు. బాయిల్డ్ పౌడర్ రాసాను.
స్కూల్ టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నారండి. మా బాబు వీడియో తీస్తుంటే ఏంటి మమ్మీ అని అంటుంటే చెప్తున్నా వీడియో తీస్తున్నాను అన్నాను. బాయ్ కూడా చెప్పాడు, వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోగానే నేను ఇక మా బాల్కనీ వ్యూ అండి అది, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. బట్టలు వేసేలోపు మా పనావిడ కూడా వచ్చిందండి, మా మేడు. ఆమె బయట క్లీన్ చేస్తుంటుంటే నేను వచ్చి లోపల క్లీన్ చేస్తానండి. ఇక పిల్లలు పోకముందు చాలా ఎక్కడిదక్కడ గందరగోళంగా ఉంటుంది కదా. స్కూల్కి పోయే పేరెంట్స్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. క్యాజువల్గా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ పూట అయితే ఎవరికైనా హడావిడే ఉంటుంది కదా, కొంచెం వాళ్ళు వెళ్ళగానే ఎక్కడిదక్కడ ఉంటుంది. ఏమంటే తను మా మేడ బయట క్లీన్ చేసుకుంటే నేను లోపల క్లీన్ చేస్తానండి. ఇల్లు అయితే ఎక్కడిదక్కడ క్లీన్గా ఉండడమే నాకు ఇష్టం, అలా అలవాటు అయిపోయింది. ఇల్లు క్లీన్ చేసేసి ఇక లంచ్ అయితే చేస్తున్నానండి. ఇల్లు క్లీన్ చేయగానే స్నానం చేస్తాను. స్నానం చేసి వచ్చి లంచ్ అయితే చేస్తున్నాను. ఈరోజు మా కర్రీ చూసారు కదా, మార్నింగ్ గోకరకాయ కర్రీ వండాను. మా ఇంట్లో ఆల్వేస్ నల్ల కారం ఉంటుందండి, నాకు ఇష్టం. అది హెల్త్ ఈ రైనీ సీజన్లో అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది తింటుంటే. దగ్గు జలుబు వచ్చిన వాళ్ళకైతే నల్ల కారంతో ఫస్ట్ ఒక ముద్ద తింటే గొంతుకి హాయిగా అనిపిస్తుందండి. కొంచెం జలుబు దగ్గు కూడా తగ్గుద్ది అనేసి అయితే మా పెద్దవాళ్ళు నాకు చెప్పారంటే అమ్మమ్మ అలా అనే అది నాకు కూడా వర్కౌట్ అయినట్టు అనిపించింది. తర్వాత ఉసిరికాయ పచ్చడి వేసుకొని ఫస్ట్ ఒక ముద్ద తింటానండి. ఎందుకంటే ఉసిరికాయ చాలా మంచిదని అంటున్నారు కదా. పచ్చిగా ఎప్పుడు ఉసిరికాయ మనకు దొరకదు కదండి. ఇలా పచ్చడి రూపకంగానో జామ్ రూపకంగానో ఎండబెట్టో ఏదో ఒక రూపకంగా తింటే ఇంతో కొంచెం అన్న రిచ్ ఇన్ సి విటమిన్ అంటారు కదా, నూనెలో ఎంపి అవి కొంచెమైనా మన హెల్త్కి వస్తుంది కదా అనేసి ఉసిరికాయ పచ్చడి అయితే చేసుకున్నాను. డైలీ తింటాను. చూసారు కదా, గోకరకాయ కర్రీ కూడా చేశాను. నాకు కర్రీ ఎక్కువ, అన్నం తక్కువ తినే అలవాటు, అలా అలవాటు అయిపోయింది. మనం అలవాటు చేసుకున్న దాన్ని బట్టే నేను చాలా ఫుడ్ లవర్ని, దాన్ని ఇలా అలవాటు చేసుకున్నాను. ఇలా కూడా నాకు టేస్టే అనిపించింది. అన్నం తినగానే స్వీట్ తినే అలవాటు ఎంతమందికి ఉంటుందండి, అలాగే నాకు కూడా అన్నం తినగానే స్వీట్ తినే అలవాటు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే స్వీట్ తినే అలవాటుకి స్వీట్స్ అని బిస్కెట్స్ అని అవి తెచ్చి తింటూ ఉంటారు. దానివల్ల షుగర్ వచ్చిన వాళ్ళకి షుగర్స్ ఎక్కువ కావడం, లేని వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉండడం ఉంటుందండి. అన్నం తినగానే స్వీట్ తింటే షుగర్ లెవెల్స్ అనేది హై అయిపోతాయి. దానివల్ల ఫ్యాట్, కొవ్వు కూడా అండి. ఇలా బెల్లం తింటే, బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా. బెల్లం గురించి కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అలా బెల్లం తింటాను నేను. అలా అప్పటి నుంచి ఫస్ట్ స్వీట్స్ అవే తినేదాన్ని. నాకు మా మమ్మీ వాళ్ళు చెప్పడం వల్ల తెలిసి నేను అప్పటి నుంచి బెల్లం తినడమే చేశాను. అలా తిన్నగాంచి నాకు మంచిగా కూడా అనిపించింది. అన్నం తినగానే నాకు గంట సేపు నడిచే అలవాటు ఉంటుందండి. నా వీడియోస్ రెగ్యులర్గా మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. అలా అన్నం తినగానే గంట నడిచే అలవాటు ఉంటుంది కదా. రైంబట్టే పైకి వచ్చి బట్టలు తీసుకొని వద్దామని పైకి వచ్చానండి. రైనీ సీజన్ కదా, ఎండ ఉంది కానీ అస్సలు మోసపోకండి. ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు. ఆరిన బట్టలు మనం ఎండ ఉంది కానీ ఏదైనా పని చేసుకుంటూనో పడుకుంటేనో ఇక మళ్ళీ తడిచి ముద్ద ఆ తడిచిన వాటిని తెచ్చి ఇంట్లో ఆరేసి ఆ స్మెల్ ఇంట్లో ఆల్రెడీ వర్షాలకు కొంచెం ఎంతైనా స్మెల్ వస్తుంది. ఈ బట్టలు వేస్తే ఇంకా స్మెల్. మనం ఎంత వీలైతే అంత తొందరగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆరకుంటే కొంచెం ఎచ్చిపచ్చిగున్నా కొంచెం లైట్గా ఎచ్చిపచ్చిగుంటే తెచ్చుకోవడమే బెస్ట్. నా సజెషన్ అయితే నేను అలానే చేస్తాను. తీసుకొచ్చాను, బట్టలు కూడా మర్తేస్తున్నాను. టీవీలో దూకుడు సినిమా పెట్టుకుంటూ అలా టీవీని ఎంజాయ్ చేస్తూ బట్టలు అయితే మర్తేస్తున్నానండి. అదే జాబ్లోకి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం ఇక వాళ్ళకి తప్పదు. వాళ్ళు కూడా నాకు వీలయ్యి కొంచెం ఎచ్చిపచ్చిగా ఉన్న బట్టలు తీసుకొచ్చి ఆరేస్తే ఇస్త్రీ చేయండి. ఎందుకంటే ఎండకి ఎండిన బట్టలకి ఇలా తడిచిన బట్టలకి కొంచెం డిఫరెన్స్, కొంచెం స్మెల్ అయినా జెమ్స్ అయినా పచ్చిగా ఉన్న దాంట్లో ఎక్కువ ఉంటాయి కదా. అలా ఇస్త్రీ చేసుకుంటే ఆ జెమ్స్ పోతాయి అనేసి అంటుంటారు, అది నిజమే. తర్వాత పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి. నేను మార్నింగ్ లేవగానే హాట్ వాటర్, అలాగే స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ కూడా హాట్ వాటర్ ఇస్తానండి డైలీ. వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది, నాకు ఇలా ఇవ్వడం అలవాటు అయిపోయింది. వాళ్ళు హాట్ వాటర్ తాగాక ఒక 15 నిమిషాలు 20 నిమిషాలకి
బీట్రూట్, క్యారెట్, కీరా రోజైతే మా పిల్లలకి నేను పెడతానండి. వాళ్ళకి అలవాటు చేశాను అలా. బీట్రూట్ ఒకవేళ బీట్రూట్ లేకుంటే క్యారెట్ కీరా, క్యారెట్ లేకుంటే బీట్రూట్ కీరా అలా రెగ్యులర్లీ అయితే ఉంటాయి. ఎప్పుడన్నా మర్చిపోతూ ఉంటాం కదా పనిలో పని, అప్పుడు మాత్రం క్యారెట్ కీరా అలా ఒకటి లేకుంటే ఒకటి ఎక్కువ శాతం అయితే ఉంటాయి. చూసారా, క్యారెట్ పొట్టు కూడా తీసాను, పిల్లలకి పీసెస్ కూడా కట్ చేస్తున్నాను. చూసారా, ఇద్దరికి 2 బౌల్స్, ఆమె బౌల్లో ఆమెకి, ఈయన బౌల్లో ఈయనకి, పాపకి ఒకటి బాబుకి ఒకటి కట్ చేసి ఇచ్చేసాను. చూసారా, వాళ్ళకి అసలు క్యారెట్, కీరా, బీట్రూట్ తింటున్నాం అనే ఫీలింగే ఉండదండి. వాళ్ళకి అలవాటు అయిపోయింది. మనం అలవాటు చేసిన దాన్ని బట్టే ఉంటుంది. అలవాటు అనేది నా ఊత పదం అండి, అలా వస్తుంది. అంటే రెగ్యులర్ ఎక్కువ శాతం నేను ఆ పదాన్ని వాడతాను, అందుకే అలా వస్తుంది. మా బాబు చూసాడా ఇలా ఎక్స్ప్రెషన్ చూస్తున్నాడో, తినుకుంటూ వాడు ఫుడ్ని అలా ఎంజాయ్ చేస్తున్నాడు టీవీలో కార్టూన్ చూసుకుంటూ. వాళ్ళు క్యారెట్ తినేలోపు టైం వేస్ట్ కాకుండా నేను కీరా పొట్టు తీసి పీల్ తీసి కట్ చేసి పెడతానండి. వాళ్ళు క్యారెట్ తినేలోపు ఈ కీరా కూడా అయితే టైం వేస్ట్ కాదు కదా. రాగానే ట్యూషన్కి వెళ్తారు. ట్యూషన్కి వెళ్ళే పిల్లలకి ఇలా కూడా యూజ్ అవుతుంది కదా. క్యారెట్ తీసే టైంలో ఖాళీగా ఉండి ఏం చేస్తాము, అలా కీరా పీసెస్ అయితే కట్ చేసినాను. నాలా మీలో ఎంతమందికి ఉందండి ఈ అలవాటు? పిల్లలకి సలాడ్ ఎవ్రీడే పెట్టే అలవాటు. కొంతమంది పిల్లలకు అలవాటు ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ ఎంత వీలైతే అంత పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా మనకి వాళ్ళకి జలుబు, దగ్గు చేసినప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు, ఇమ్యూనిటీ పవర్ ఉండి వాళ్ళకి తట్టుపడే శక్తి ఉంటుందండి. అందుకు తర్వాత కీరా పీసెస్ అయితే కట్ చేశాను. చూసారు కదా, ఎంత వీలైతే అంత హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. రోజు ఒక్కసారైనా నా వీడియో రూపంగా చెప్తే, ఒక్కసారి కాకుండా కొంతమంది అయినా వింటే మారితే నాకు కొంచెమైనా సంతోషం కదా, నా వల్ల ఇంత మారారనేసి. తెలిసిన వాళ్ళు అయితే ఓకే. పిల్లలైతే కీరా కూడా కట్ చేశాను, ఇచ్చారు, తింటున్నారు. చూసారు కదా, కార్టూన్ ఎంజాయ్ చేసుకుంటూ. డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ కదండి, రెయిన్ సీజన్, ఎక్కడ చూసినా డ్రాగన్ ఫ్రూట్సే. ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ తినడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళు క్యారెట్ కీరా తినేసి డ్రాగన్ కూడా కొంచెం ఇచ్చాను, అది కూడా తినేసి ఇక వాళ్ళు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారండి. నేనైతే ఇంట్లోకి వచ్చి వాళ్ళని ట్యూషన్కి పంపించి ఇంట్లోకి వచ్చి చపాతీ పిండి ప్రిపేర్ చేస్తున్నాను. పిండిలో కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసి, కొంచెమే పిండికి తగ్గట్టు కొంచెమే చిటికెడండి, పిండికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం పిండి కదా, కొన్ని వాటర్ వేసి డఫ్ లాగా తయారు చేసుకోవడమే. ఎక్కువ శాతం ఎప్పటి పిండి అప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైం ఉన్న వాళ్ళైతే ఎప్పటిది అప్పుడు చేసుకుంటే ఫ్రెష్, ఎంతైనా ఫ్రెష్ టేస్టే ఉంటుంది. మళ్ళీ అది హెల్త్కి కూడా మంచిది అనేసి అంటారు కదా. ఇంకో డఫ్ అయితే అలా మంచిగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకొని ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ అయినా అలా నానబెట్టాలి. కొంచెం టైం ఉందంటే నైట్ చేసుకునే వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చు, ఖాళీ టైం ఉండేలోపు. అది చేసి పక్కన పెట్టానండి పిండిని నానాలని. ఈలోపు రోజు ఎంత వీలైతే అంత కొంచెం వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఎవరి బాడీని బట్టి వాళ్ళు అన్ని లీటర్స్ తాగడానికి చాలా మంచిది. పిల్లలు ట్యూషన్కి వెళ్ళాక సరదాగా నేను అలా పైకి వచ్చి వాకింగ్ చేస్తున్నానండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేశాక అక్కడ బెల్ అనే సింబల్ వస్తుందండి, దాన్ని కొడితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు వస్తాయి మీకు. మీ రెగ్యులర్ రొటీన్ కూడా నాతోటి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.